ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే మీకు రైట్ సైడ్ స్క్రీన్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ డెస్క్టాప్ సైట్ని నేను చూపిస్తున్న విధంగా మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మొబైల్ ద్వారా కూడా మీరు ఈజీగా పిహెచ్డి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ అనేది మీకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ కావచ్చు, అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 31 జనవరి నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్ టు మార్చి 1 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వితౌట్ లేట్ ఫీ మార్చి 1 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. విత్ లేట్ ఫీ ఎక్స్ట్రా 2000 తోటి మనకు 11th మార్చ్ 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయొచ్చు. అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయినట్టయితే 1500 రూపీస్ అనేది ఈచ్ పేపర్కి మీరు పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు జనరల్ కేటగిరీ ఆర్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఈచ్ పేపర్కి 2000 రూపీస్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 2000 కావచ్చు, 1500 కావచ్చు, అప్ టు మార్చి 1 వరకు అయితే అప్లికేషన్ ఫీ. ఆ తర్వాత మీరు అప్లై చేసినట్టయితే ఎక్స్ట్రాగా ఈ 2000 ఆర్ 1500తో పాటు ఇంకా ఎక్స్ట్రా 2000 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా 2 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ కోసం మనం పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్లో మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. వన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మనకు అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ని ఉపయోగించుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ కోసం పేమెంట్ ఏ విధంగా చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ వన్స్ మన ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ దాంట్లో ఏ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనం ఇక్కడ అప్లికేషన్ పే చేయడానికి ఫస్ట్ స్టెప్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అప్లికేషన్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లికేషన్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. దీంట్లో ఫస్ట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మీ యొక్క జెండర్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన కేటగిరీ అండ్ మీరు ఏ పేపర్కి అప్లై చేస్తున్నారు అండ్ దాంట్లో ఎంత పర్సెంటేజ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మనం తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ ఫస్ట్ వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దీంట్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అంటారు. మెనీ ఆస్పిరెంట్స్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఏంటి సార్ అని క్వైరీ చేస్తారు. నార్మల్గా మనం పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్నామంటే మీరు ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ అదర్ ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అయి ఉంటారు. మీరు దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. లేదా మీరు 4 years డిగ్రీ కానీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ కంప్లీట్ చేసినట్టయితే మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీకు సంబంధించిన కోర్సు యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అయితే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అది కూడా బేస్డ్ ఆన్ మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది అడుగుతారు. మొబైల్ నెంబర్ అనేది ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ మీరు వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, మీ పర్మనెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా మనకు ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేదా మీ యొక్క రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్నా, లేదా మీరు కాలేజ్లో జాయినింగ్ అవ్వడం కోసం ఓటీపీ కన్ఫర్మేషన్ కోసం ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో వీటికే రావడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉండే థింగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ కేటగిరీ అనేది
అనేది చూస్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మన కేటగిరీని బట్టి అమౌంట్ ఉంటుంది కాబట్టి మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. మీరు కనుక ఓసీ స్టూడెంట్స్ అయితే ఓసీకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్లో మీరు టిక్ చేసుకోవాలి. లైక్ నేను చూపిస్తున్న విధంగా ఓసీ అయితేనే ఓసీకి లెఫ్ట్ అండ్ ఒకవేళ బీసీ అయితే బీసీ అని అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆప్షన్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. సో మాది వచ్చేసి ఇక్కడ బీసీడీ. సో మేము బీసీడీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు కనుక పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సదరన్ సర్టిఫికేట్లో నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ కాకపోతే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ సంబంధించిన డిగ్రీ పీజీ ఏదైతే ఉంటుందో సో దాని పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయాలి. లైక్ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేస్తే దాంట్లో మీ పర్సెంటేజ్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఎన్ని పేపర్స్కి అప్లై చేస్తున్నారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ప్రజెంట్ పేపర్ 1 అని మాత్రమే చూపిస్తుంది. ఫర్దర్గా మనకు అప్డేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ ప్రకారం మనం మోర్ దెన్ 2 పేపర్స్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ టాపిక్ గురించి నేను కన్వీనర్ సార్తో ఒకసారి మాట్లాడిన తర్వాత డీటెయిల్ వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే మనకు ఒకటే పేపర్కి ఆప్షన్ ఇచ్చారు. సో నేను ఒక పేపర్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి సో మీరు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అంటే పేమెంట్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్ విత్ ఎస్బీఐయా లేకపోతే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మాకు నెట్ బ్యాంకింగ్ లేదు అనుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాం. సో బేస్డ్ ఆన్ మన కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మీరు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితేనేమో 1500 రూపీస్ ఫర్ పేపర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ అండ్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 2000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే లైక్ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మీ కేటగిరీ అండ్ ఈ థింగ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇనిషియేట్ పేమెంట్ పై అయితే క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మేము ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. సో మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో మా యొక్క యూజర్ ఐడి, మెయిల్ ఐడి అని ఎంటర్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సో మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. అండ్ పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. వన్స్ ఈ విధంగా సో మీరు బ్యాంకింగ్ అనేది చూస్ చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేయడానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మీరు ఎంతైతే పే చేయాల్సిన అమౌంట్ ఉంటుందో అది మనకైతే డిస్ప్లే అవుతుంది. సో మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు 1500తో పాటు అడిషనల్గా 135 రూపీస్ అయితే ఎక్కువ చూపిస్తుంది. అండ్ మీకు కూడా బేస్డ్ ఆన్ మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి అమౌంట్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ బ్యాంక్ రిలవెంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. అండ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ మేము కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా ఓయూ పిహెచ్డి పేమెంట్ సక్సెస్ అని చూపిస్తుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చూపించడంతో పాటు సో మీకు సంబంధించిన పేమెంట్ యొక్క ఐడి, క్యాండిడేట్ యొక్క నేము అండ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీరు పేమెంట్ సంబంధించిన పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్, టోటల్గా మీరు పే చేసిన అమౌంట్ ఇలా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న పేమెంట్ రెఫరెన్స్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మీరు పేమెంట్ చేసేటప్పుడు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఈ స్క్రీన్ అనేది మీకు డిస్ప్లే అవ్వకపోతే మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇఫ్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే డైరెక్ట్గా మీ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అనేది అక్కడ జనరేట్ అవుతుంది. అండ్ దాన్ని ఉపయోగించుకొని మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే అండ్ నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మళ్ళీ మనకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ఓయూ పిహెచ్డికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి అండ్ మీకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో నెక్స్ట్ ఈ విధంగా మనకు ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ అయితే చూజ్ చేసుకోమంటుంది. సో ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫ్యాకల్టీలో డిఫరెంట్ ఫ్యాకల్టీ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కావచ్చు, అండ్ తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ కావచ్చు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కావచ్చు, అండ్ కామర్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు సిలబస్ కరిక్యులంలోకి వెళ్ళేసి అయితే చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఏమేమి ఉంటాయని క్వైరీ చేసినట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో వచ్చేసి మనకు ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయి. లైక్ ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఉర్దూ, ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి మనకు ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు ఓరియంటల్ లాంగ్వేజెస్కి అప్లై చేయాలి అనుకుంటే అండ్ దాంట్లో కూడా మీకు సో లాంగ్వేజెస్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది వచ్చేసి ఏంటి అంటే మీరు ఒకవేళ మీరు మీ పీజీ అనేది ఎంఏలో సో ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, ఎంఏ హిస్టరీ కానీ, ఎంఏ ఎకనామిక్స్ కానీ ఇలాంటి సబ్జెక్టులు కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అయితే మీరు ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయితే ఎంకామ్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేస్తుంటే సో ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అనేది చూజ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు మేనేజ్మెంట్ ఎంబీఏ కంప్లీట్ చేస్తుంటే సో మేనేజ్మెంట్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రిలవెంట్ ఫ్యాకల్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషన్లో మీరు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేదా మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసి ఉంటే సో మనకి ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎల్ఎల్ఎం కానీ సో ఆ ఈక్వలెంట్ కోర్స్ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఫ్యాకల్టీ ఆఫ్ లా అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ ఎంఎస్సీలో మనకు డిఫరెంట్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇఫ్ మీరు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ అండ్ ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి రిలవెంట్ సబ్జెక్టులు కంప్లీట్ చేసి ఉంటే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు మ్యాథమెటిక్స్ కానీ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్లీట్ చేసినా కూడా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు మీ యొక్క పీజీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో సో ఇంజనీరింగ్ సంబంధించి కంప్లీట్ చేసి ఉంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మసీ అయితే ఫార్మసీ, టెక్నాలజీ అయితే టెక్నాలజీ. ఇఫ్ మీరు ఎంసీఏ స్టూడెంట్స్ అయితే ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ కామర్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి కామర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అని. అండ్ వన్స్ మనం ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అనేది సెలెక్ట్ చేసుకోగానే దట్ ఈస్ మనకు సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్ యొక్క మెయిన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మీకు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో మేము ఇక్కడ కామర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మాకు కామర్స్ మాత్రమే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే సైన్స్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. లైక్ ఈ విధంగా మీకు సంబంధించిన జియో కెమిస్ట్రీ కావచ్చు, ఆస్ట్రోనమీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఇలా మీ రిలవెంట్ సబ్జెక్ట్స్ స్టార్ట్స్ కావచ్చు అండ్ మ్యాథమెటిక్స్ కావచ్చు మీ రిలవెంట్ సబ్జెక్ట్స్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఫ్యాకల్టీ ఆఫ్ సబ్జెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీ యొక్క సబ్జెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మేము ఇక్కడ కామర్స్కి అప్లై చేస్తున్నాం. సో ఈ విధంగా మనము సో ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ కామర్స్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డౌన్లో ఒక న్యూ కాలం అయితే జనరేట్ అవుతుంది. సో దాంట్లో మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మేము వచ్చేసి కామర్స్కి అప్లై చేసాం కాబట్టి కామర్స్ సంబంధించిన ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సమ్ స్టూడెంట్స్ వచ్చేసి మేము రాంగ్గా అప్లై చేసాం సార్, మా సబ్జెక్ట్ డిలీట్ చేయాలి అనుకుంటారు. సో మీకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రజెంట్ యాడ్ చేయడం జరిగిందో దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకు 1 పేపర్కి మాత్రమే అప్లికేషన్ ప్రొసీజర్ ఇచ్చారు కాబట్టి ఇన్ కేస్ 2 or more పేపర్స్ అప్లై చేయాలంటే మీరు పేమెంట్ చేసేటప్పుడే అక్కడ 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారు దాన్ని బట్టి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి కావచ్చు, క్యాండిడేట్ యొక్క అదర్ థింగ్స్ అయితే మన యొక్క పేమెంట్ చేయడం కంటే ముందు ఏవైతే ఇచ్చామో దాన్ని బట్టి డిస్ప్లే అవుతాయి. సో ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మీ యొక్క జెండర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ బర్త్ స్టేటు, మీ డిస్టిక్ అండ్ మీ కమ్యూనికేషన్ అడ్రస్, ఈ థింగ్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫిల్ చేసే ప్రతి డీటెయిల్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ బట్టి ఫిల్ చేసుకోవాలి. లైక్ ఎస్ఎస్సి మెమో కానీ అండ్ ఆ ఈక్వలెంట్ సర్టిఫికేట్ని బట్టి డీటెయిల్స్ ఫిల్ చేయాలి.
అండ్ ఈ విధంగా సో మీకు సంబంధించి ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మీ యొక్క జెండర్ చూజ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో నెక్స్ట్ మీ యొక్క బర్త్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బర్త్ స్టేట్ అనేది జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు తెలంగాణ స్టేట్ విద్యార్థులు అయితే తెలంగాణ స్టేట్ అని, అండ్ అదర్ స్టేట్ అయినట్లయితే అదర్ స్టేట్ అని, లేదా మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్, సో ఇక్కడ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ పర్ మీ యొక్క డీటెయిల్స్ ప్రకారం మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే మీకు బర్త్ డిస్ట్రిక్ట్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ రంగారెడ్డి, సో రంగారెడ్డి అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత మీ కేటగిరీ అనేది చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ క్యాస్ట్ అనేది మనం పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చాం కాబట్టి సో రిమైనింగ్ మీ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ లిస్ట్ ఆఫ్ క్యాస్ట్లోకి వెళ్ళి మీ సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో మీరు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ తీసుకున్నది ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ 2015 నుంచి అండ్ 2025 వరకు మధ్యలో మీరు ఎప్పుడు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్, మీ యొక్క విలేజ్ నేము, తర్వాత మీ యొక్క మండల్ నేము, తర్వాత మీ డిస్టిక్ అండ్ మీ స్టేటు, మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇవి కూడా యాజ్ పర్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వరకు ఫిల్ చేయాలి. అండ్ తర్వాత మనకు మొబైల్ నెంబర్ బై డిఫాల్ట్గా అయితే వస్తుంది. మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఇచ్చాము. మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ ఆ తర్వాత మనకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇఫ్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇస్తున్నాం కాబట్టి మనం ప్రజెంట్ PhD ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్నాము అంటే సో మీరు ఎంఏనా, ఎంఎస్సీనా, ఎంకమా, లేదా ఎంటెక్కా, ఎంఫార్మసీనా, లేదా ఎంసీఏనా, ఎంబీఏనా, అదర్ ఈక్వాలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసినట్టయితే సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత నేమ్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ పీజీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు పీజీ ఏ యొక్క సబ్జెక్ట్లో అయితే కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో మేము ఇక్కడ ఎంకామ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మేము ఎంకామ్ కామర్స్ అనేది ఇచ్చాము. ఇఫ్ మీరు ఎంఎస్సీ అయినట్లయితే ఎంఎస్సీలో ఏంటి అనేది అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అనేది మీరు ఎంకామ్ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంఏ కానీ ఏ యూనివర్సిటీలో అయితే కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత కాలేజ్ అనేది సో ఆ యూనివర్సిటీ రిలవెంట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో కాలేజ్ నేమ్ అనేది టైప్ చేయాలి. అండ్ మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు సెలెక్ట్ ఆప్షన్లో వచ్చేసి అప్ టు ఎక్కడి వరకు ఇచ్చారంటే మనకు 2024 మాత్రమే ఇచ్చారు. సో అంటే 2024 వరకు పాస్ అయిన విద్యార్థులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. మీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ పీజీ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో పీజీ పర్సెంటేజ్ వచ్చేసి మాకు పర్సెంటేజ్ మోడ్ అయితే ఉంది. సో పర్సెంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ పర్సెంటేజ్ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మీరు పర్సెంటేజ్ అయితే టైప్ చేసుకోవచ్చు. సో మాది 58% అయితే ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పర్టికులర్ అనేది లాస్ట్ 7 years డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీరు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. సో ఏ ఇయర్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అండ్ అదేవిధంగా ఏ బోర్డు కింద చదవడం జరిగింది, అండ్ స్టడీ యొక్క టైప్ ఏంటి, అండ్ అదేవిధంగా వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే అడుగుతారు. ఈ థింగ్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి SSC 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ ఇయర్ స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడు అండ్ ఎండింగ్ ఇయర్ ఎప్పుడు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2016-17 అనుకున్నట్టయితే 2016-17 అనేది ఇవ్వాలి. లేదా 2014-15లో మీ 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది అనుకుంటే సో 14 స్టార్టింగ్ ఇయర్ అవుతుంది. సో 2014 అనేది స్టార్టింగ్ ఇయర్ అవుతుంది. అండ్ 15 అనేది కంప్లీటెడ్ ఇయర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు 10th క్లాస్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు అనేది, ఏ స్కూల్ లేదా ఏ బోర్డు కింద కంప్లీట్ చేశారని ఇక్కడ మీరు టైప్ చేయాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది సో తెలంగాణలో చేశారా, ఆంధ్రప్రదేశ్లో చేశారా, అదర్ స్టేట్లో చేశారా, అదర్ కంట్రీలో చేశారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు సంబంధించిన 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే సో మనకు రీజనల్ సెంటర్ ఎగ్జామ్ యొక్క సెంటర్ అయితే మనకు డిఫాల్ట్గా వస్తుంది. సో ఇది మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన విద్యార్థులైనా, ఏ స్టేట్కి సంబంధించిన విద్యార్థులైనా ఎగ్జామ్ సెంటర్ మనకు హైదరాబాద్లోనే అలాట్ చేయడం జరుగుతుంది. బై డిఫాల్ట్గా మీకు హైదరాబాద్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క ఫోటోని అండ్ అదేవిధంగా చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాలి.
ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, మనకి ఇక్కడ రిక్వైర్డ్ సైజ్ అయితే మెన్షన్ చేశారు. ఫోటో వచ్చేసి బిలో 50 KB అండ్ సిగ్నేచర్ వచ్చేసి బిలో 30 KB అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ 50 KBకి 30 KBకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు సింపుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మేము చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము కన్వర్ట్ చేసి పెట్టుకున్న ఫోటోని అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన ఫోటో అప్లోడ్ చేయగానే ఈ విధంగా ఫోటో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ సేమ్ టైం మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మేము మా యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఈ విధంగా టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డౌన్లో సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీ అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది టెంపరీగా సేవ్ అయినట్లయితే మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవాలి. ఏం మిస్టేక్స్ లేవు అనుకుంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో మేము ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ మన యొక్క టోటల్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసి సో ఈ విధంగా మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన టోటల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. లైక్ మీరు అప్లై చేసిన సబ్జెక్టు, క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేది క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, సో బర్త్ స్టేటు, బర్త్ డిస్టిక్ అండ్ మీ యొక్క కేటగిరీ, సబ్ కేటగిరీ, మీరు ఎంటర్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, మీ యొక్క అడ్రస్ సంబంధించి మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, విలేజ్ కావచ్చు అండ్ మీ మండల్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు. సో ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీరు క్వాలిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క పీజీ పర్సంటేజ్ అండ్ మీకు సంబంధించి మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్, రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ మీకు సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అనేవి. సో లాస్ట్ 7 years క్వాలిఫికేషన్ అనేది దట్ ఈస్ మీ యొక్క 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు అండ్ పీజీ కావచ్చు. సో ఏ విధంగా అయితే కంప్లీట్ చేశారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్, మీరు అప్లోడ్ చేసిన ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఈ థింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే సో మనకి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఇన్ కేస్ అప్పటికి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి, చేంజ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనకు మోడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళేసి మనకు అప్లికేషన్ ఫామ్లో ఉన్న మిస్టేక్స్ని అయితే కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. సో మేము ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనం కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది. ప్లీజ్ నోట్ యువర్ రెఫరెన్స్ నెంబర్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి లేదా కాపీ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ PhD ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. అండ్ దీంట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో అవన్నీ. అండ్ రైట్ సైడ్ కార్నర్లో మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఈ థింగ్స్ అన్ని మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుంటూ స్క్రీన్ అనేది మనం స్క్రోల్ చేసినట్టయితే సో డౌన్లో మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉస్మానియా యూనివర్సిటీ PhD ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.